చెప్తేనైనా నువ్వు పక్కన గురించి ఆలోచిస్తే ఒక్కొక్కరు బైబుల్ ఉన్నవాళ్ళు మొదలు పెట్టి అమ్మగారు ముందు మొదలు పెట్టేసి చక్కగా ఒకసారి పాప దగ్గరకు వచ్చి ఆ వచనం చదివేసి అలాగే మళ్ళీ కూర్చో అలాగే ఒక్కొక్కడు అదే మాటను దీవించండి. ఏం కాదు నేను చెప్తా ఉంటాను, దీవించండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నువ్వు చదువు. 6:23 నువ్వు చెప్పావు ఇలా దీవించమ్మా అని చెప్పావు. తర్వాత నువ్వు చదువున్నాను పర్లేదు, నిదానంగా తీసుకున్నా, కంగారేం లేదు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నువ్వు చదువున్నాను నీకు వస్తుంది. అమ్మగారు అది చూడండి, యెహోవా చెప్పు, మళ్ళా చెప్పు. దీవించు, మనకి ఎక్కువ చేసుకుందాం. ఎవరైతే మనకి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బైబుల్ చెప్పడం కానీ పట్టుకోవడం కానీ ముగ్గులకి వెళ్ళడం కానీ కనిపించడం పనులు చేయదు. అన్నీ కూడా బైబుల్లోనే చెప్పకపోతే చెప్పరు. కానీ ఇప్పుడు నీకు ఎంత ఎలా బాగుంటుంది, హృదయం తృప్తిగా ఉందా, నువ్వు భోజనం చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. కానీ వీళ్ళేమనుకుంటే వీళ్ళందరూ మా కూతురు జీవించారు అనేది నీకు ఉంటుందా? నువ్వు కూడా అనుకో, నవ్వు, ఇది చాలు. తర్వాత వచ్చించదాం, తర్వాత వచ్చింది 24-20 ఇట 20 చదవం. ఆమేన్. మళ్ళీ చదువు, మళ్ళీ దీవించు. ఇలా దీవెనే ఇప్పుడు ఎప్పుడన్నా వెళ్ళావా? ఇప్పుడు ఆ ప్రకాశం అనేది ఎట్లా ఉంటుందో తెలుసా? దేవదూతలు కూడా వచ్చేస్తారని దీవిస్తారు. ఎందుకంటే వాక్యం ద్వారా దీవించావు. అర్థమవుతుందమ్మా? మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి దీవెన మాటలన్నీ కూడా మీ హృదయంలో నింపుకోవాలి. ఏం చేయాలి? దేవుడికి ప్రకాశం చెప్తా ఉంటాయి, దీవించి అదే నోట్లో చేస్తాం. ఇటువంటి వాటిని అలా చేస్తాం. आपका मुन्नी दीदी का डांस पढ़ने था आया था इन्होंने डांस में कैसा दिख रहा है? आंटी दिख रही है। हाँ दीदी आंटी दिख रहे, नहीं दीदी दिख रहे। इन्हों आंटी दिख रही है, मोनी दीदी वो दीदी दिख रही है। लेडीज के ऊपर हाथ नहीं रखना। हाँ, लेडीज जेंट्स को मार के फेंक दी है ना। ఆవిడ చెప్పండి, నేను దీవిస్తున్నానని చెప్పు. చెప్పు 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 చెప్పు. నేను దీవించాలి అని అనుకుంటున్నాను చూసా, అదే దీవించాలి అని అనుకుంటున్నాను చూసా. మీరేం చదువుతారంటే? ఏం చదవలేదు, స్తోత్రాలు. ఇక మీలో ఎవరైనా చెప్పాలంటే ప్రసంగి 6వ వచనము ఆ మాటను మీరు ఆమేనన్నారు. అదే దీవెన ఇప్పుడు మీరు ఇవ్వాలి. ఏమనగా దేవుడు ఒకనికి తన ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను.
అంతే అక్కడ ఫుల్ స్టాప్ ఉందండి. ఆగండి మళ్ళీ చదవండి. ఏమనగా ఆ. దేవుడు ఆ. ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించాడు. ధనము ఇప్పుడు లేఖనం అంటూ ఉంటారు, నీకు ధనము ధాన్యము అన్నీ వచ్చింది కాక అక్కడ కాదండి ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏమనుంది? నీకు ధనము ధాన్యము ఘనత ఐశ్వర్యము సమృద్ధి ప్రకాశము ఆరోగ్యము ఆయుష్ వచ్చిన కాక అనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది తప్ప ఇంకెక్కడా లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అరే ధనధాన్యం వచ్చింది కాక ఇప్పుడు నేనే దీవించాలనుకో పంతులా అంటాం. నీకు తెలియదుగా వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది. అవునా కదా? నువ్వు చదువు, ఇప్పుడు చదవంటే అయ్యగా రాలని అంటారు. नो मैं क्या बोल रही है ధాన్యము मैं क्या बोल रही है दीदी को दे दो खेलती हूँ रात में इसको नाही वाली माहिती అదే ఆశీర్వాదం వీళ్ళిద్దరికి వస్తుందని పడేస్తా. దగ్గరికి వెళ్ళి చెప్పండి. అది ఏది ఆశీర్వాదము तुम्हारा देख रहा हूँ మన इधर ప్రాంతం चलो అన్నీ కూడా ఏ రోజైతే ఒక మాట మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే నువ్వు తిడుతూ కోప్పడుతూ ఏదైనా చేస్తే నువ్వు సాయంత్రం కోపడితే గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త ఒకే ఆత్మ యోహాను సువార్త. ఇక వాక్యం చెప్పాలని ఒక ఆశ మనసు నుంచి ఇంకేం కాదు. Ito, udah talo. Papa ko nanti sa akin. నలభై ఒకటి చదవమ్మా. అందుకు యేసు గుడివారైతే పాపం లేకపోవును. గుడిదాను అనుకో, నీకు పాపం లేదు. ఏమన్నా పళ్ళు కనపడమంటే తిట్టేశాను. గుడిదాన్ని పుట్టినరోజులు అయినా కానీ అభివృద్ధి చెందుతూ ఉంటే అవన్నీ కూడా పిల్లకి వారసత్వంగా మారి ఆ వారసత్వంలో పెట్టుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. ఇప్పుడు మీరు Papa di bawah na. Pandu ba yan? Dito di bawah na. Pandu ba yan? అని చెప్పి చక్కగా ఉన్నాయి కదండి మాటలు. మీరు కూడా రావాలి కదా సార్. షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్ పిల్లలకి. తర్వాత పెట్టుకోండి. ఆయన వస్తాడండి. వీళ్ళిద్దరూ లాస్ట్గా రావాలి. క్లైమాక్స్. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి. వెనకాల సార్ ఏం కాదు వస్తారు. అందరూ వచ్చి ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి సార్. ఆవిడ చెప్పండి. ఏం కాదు చెప్పండి గట్టిగా. చెప్పండి ఆవిడ ఏమన్నారు. థ్యాంక్ యూ చెప్పండి సార్. నువ్వు కూడా వెళ్ళి హ్యాపీ బర్త్డే చెల్లండి. మీరు చెప్పారు కదా, దీవించారు కదా, సంతోషంగా ఉందా? మీకు హ్యాపీగా అనిపిస్తుందా? సరే హ్యాపీగా అంటే మనకు దేవుడు तुम भी आओ तो तुम्हारा भी आ जाता మెంటల్. ఓకేనమ్మా, అందరికీ వందనాలు. బాగానే ఉంటుంది వాక్యాల్లో ఏ పొరపాట్లు ఉండవు. 100% క్షమించండి. అయ్యి నేను మాట్లాడు ఆ మాటలన్నీ కూడా మీకు హృదయంలో పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎత్తుకోడు వదిలేస్తే తప్ప అర్థమైందమ్మా. ఏం చేద్దామా, నేను ప్రార్థన చేద్దాం. తర్వాత చక్కగా పాట పాడి వస్తారు. ఎప్పుడే వస్తారు.
లీస్తే ఓకేనా? ముగింపు ప్రార్థన చేసేసుకున్నారా? ఉంటే బాగుంటుంది. పండుగ వచ్చారా? ఇక రండి ఎట్లా అందరూ అయితే టీచర్కి ఎక్కడికి సాముని చెప్పు. బర్త్డే విషెస్ పాప చెప్పండి. సరే ముగింపు ప్రార్థన చేసేసుకుందామా? దింపే తర్వాత మీరు హ్యాపీ బర్త్డే బోలో ప్రార్థన చేస్తాం. ఇప్పుడే వచ్చాడు ప్రభా, నీ శుద్ధీకరణ మా హృదయాలకి ప్రభా మీరు ఏ విధంగా అర్పించామో మాకు తెలిసినాయని చెప్తున్నాను. ప్రభా మీరు అందించినటువంటి దాన్ని మేము ప్రభా మీరు స్వీకరించి ఆ స్వీకరించిన దాన్ని ప్రభా మా జీవితకాలం అంతా కూడా ప్రభా మేము భద్రం చేసుకుని ప్రభా నేను ప్రార్థించి కనపరిచే విడుదలగా ఉంటున్నాను ప్రభా. సూర్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన చెప్పి ఇది మొదలుకొని ప్రభా ఆ బిడ్డ చుట్టూగా ప్రభా నీ దేవదూతం కావాలించండి ప్రభా. చదువులోను జ్ఞానంలోను ప్రభా బ్రతుకుతున్న ప్రతి ఒక్క దినదినములోను ప్రభా ప్రతి ఒక్క నిమిషానికి ప్రభా దేవదూతం కావాలిగా ఉంటున్నాను. స్తోత్రాలు రక్షణకు వచ్చిన ఆయన స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ చుట్టూగా ప్రభా నీకు కావాల్సిన వ్యక్తీకరించండి ఆయన స్తోత్రాలు ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దుష్టుడు ఆ బిడ్డను ముట్టకుండా ప్రభా ఆయన యవనంలో కానీ ప్రభా ఆ తర్వాత విషయంలో కానీ ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దుష్టుడు తాకకుండా ప్రభా నీ ఒక వాక్యాన్ని ప్రభా బిడ్డకి ప్రభా రక్షణ వేయడానికి స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులు కూడా దీవించిన ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా శోధన సహించగల ప్రభా ఈ వాక్యాన్ని ధరించుకుని మేము ముందుకు వెళ్ళడానికి ప్రభా మాకు సహాయం చేసుకున్నందుకోవడానికి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. దీవించినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని కూడా మీరు ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అరవదంతలుగా కాకుండా ప్రభా సర్వ సమృద్ధితో దీవించండి. స్తోత్రాలు ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆరోగ్యంతో దీవించండి, ఆయుష్తో దీవించండి, ధనముతో దీవించండి, ప్రతి కొంత మేలుతో దీవించమని నజరేయుడైన యేసునామమున అడిగి ప్రార్థించుకుంటున్నాము. దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేసిన ప్రతి ఒక్కరితో సకల పరిశుద్ధులతో నిత్యముతోడే నడిపించును గాక. అందరికీ వందనాలు. ఏరా అప్పుడే తినేసింది పెట్టలేదు బిస్కెట్. అసలు ఒక్కరు కూడా పాడపడతారు. చిన్నప్పుడు పాడేది. ఏ క్యాండిల్స్ పెట్టని బాగుంటది. ఏ క్యాండిల్స్ పెట్టక్క, ఏ క్యాండిల్ పెట్టు, ఒక పెట్టు. షాప్కి వెళ్తాం కదా, ఆ నుంచి లెఫ్ట్ సైడ్ చక్కగా వచ్చేసి ఏం ఇల్లు మీరు వచ్చండి, అమ్మాయి ఎవరికి వచ్చండి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ పెడతాడు? పెట్టుకున్నాం, పెట్టు, జేబులో పెట్టు. ఐగా జేబులో పెట్టి, ఐగా
నీకు చెప్పినట్టుంది. మీరండి అన్నం పెట్టదా 12 అవుతుంది. నాన్న తినబెట్టు. మా ఇద్దరు పుట్ట తిండి అవలేదు ఇంకా తీసినా చూడు అందరూ ఒకసారి చూడండి చూడు నాని ఇచ్చినప్పుడు నవ్వండి. मेरे बाद तुम జలుబు చేస్తుంది జలుబు చేస్తుంది చందు పిన్ని తినమంటున్నాను చిన్న కిందకి వెళ్ళాడు. అంకుల్ మీటర్ వెళ్ళండి. కాదు వాళ్ళని డబ్బులు దివే డబ్బులు इतना बड़ा मैं पूछ सकते आदमी आदमी पूछते చూడాలి సన్నీ వాడే చెప్తున్నాడు. విజయాన్ని చూడాలి. మా తాత ఏమి ఇవ్వలేదు. పిన్ని రారా చిన్న నువ్వు వచ్చేస్తే వాళ్ళు తీస్తారు. నువ్వు అన్నపూర్ణ తీసుకుని ఫోటోలు తీపో. చెప్తాడు ఏది పెడతారు అన్నట్టు చెప్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరకు వెళ్ళు నువ్వు దగ్గరకు వెళ్ళు. రెండు పక్కనే ఉన్నాయి. ప్రదీప్ తిన్నా ఏం కాదు వెళ్ళిపోతా మళ్ళీ छोटा साइज फोटो क्लास से डायरेक्ट आ जाना होता है गाड़ी तो ఇది బాగుంది.
భాష పెట్టించవే చూడాలి బిస్కెట్ వద్దు नहीं कल रात में आया 9 बजे भाखड़ा केक తీసుకో తిన్నాను చేతులు కొంచెం దగ్గర अरे अल्लाह లేరు వాళ్ళు బయటికి ప్లేట్లు అక్కడ ఇక్కడ పెట్టి అయిగో పెట్టేవా ఇది క్లాస్ ఇది చూడండి అంటే దగ్గర అరే చందు దారా ఇది చర్చి ఫోటోలో మీరు ఫాస్ట్ ఉండకుండా వస్తున్నాను వస్తారు పాప ఇట్రా ఇటు చూడు ఇక్కడే ఉన్నాం చూడాలి ఎటు అంటే చంద్రుడు కూడా తీశాను फोटोग्राफ फोटोग्राफ सिस्टर फोटोग्राफ सिस्टर వదిలే అసలు ఆ కేక్ చూస్తేనే ఏడుపు చిన్నగా తిన్నా ఏం दो बार 3 बार चलो 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 मारते खींचकलाइट मारते శాంసంగ్ ఏంటండి అయిపోయింది ఒకసారి అందరం దిగేద్దాం అందరం దిగేద్దాం ఒక ఫోటో లాస్ట్ ఏంటి అందరం దిగేద్దాం ప్లీజ్ ఫోటో తమ్ముడు కొద్దిగా వెనక్కి వెళ్ళి కూడా సరిపోయిందా చూడాలి కెమెరా తీసుకుందాం పోయి చూడాలి అందరూ తాగుతారు ఏం లేవేరా నేను చెప్తాను థ్యాంక్ యూ